వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి. లాస్ట్‌లో సాయి గుట్ట మీద అయితే ఒకటి మర్చిపోయిండు. ఫుల్ ఫన్నీ ఉంటది. అస్సలు మిస్ అవ్వద్దు. ఓకేనా? హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అపర్ణ రాచర్ల. నేను మీ అపర్ణ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే మేమైతే బొమ్మలమ్మ గుట్ట దగ్గరికి అయితే కనిపిస్తుందా అదే ఈ గుట్టకి గుట్టకైతే మనం చాలా వెళ్ళాలి. పెద్ద చరిత్ర ఉంది. నేను స్పెషల్గా ఈ గుట్ట గురించి అయితే ఒక వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. ప్రజెంట్ అయితే మేము ఎందుకు వెళ్తున్నాం ఏంటి అనేది అయితే ఫుల్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది. అండ్ ఇంకా ఎంతమందిని కలిసి వెళ్తున్నాం అనేది కూడా దీంట్లో ఉంటుంది. సో చూసేయండి. ప్లీజ్ అండి నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇంతలోనే శివాలయం అయితే వచ్చేసింది. శివాలయంలో కొంచెం దర్శనం అయితే మంచిగా చేసుకున్న తర్వాత అక్కడ కొబ్బరికాయ కొట్టేసి తీర్థప్రసాదాలు ఇంకా అవన్నీ స్వీకరించి పక్కన వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుందన్నమాట, దేవుడు. అక్కడికి కూడా వెళ్ళినాం. సో అది ఏది కూడా మిస్ కాకుండా అక్కడ ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది మొత్తం అయితే క్యాప్చర్ చేశాను. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇప్పటి వరకు లైక్ చేయకుండా వీడియోని చూస్తున్నట్లయితే లైక్ చేసుకోండి. ఇక్కడ అందరూ హాయ్ హాయ్ అని చెప్తున్నారు. రాఖీ రెడ్ షర్ట్ మా మరిది అండ్ ఇది మా బావ, మీకు అందరికీ తెలుసు. ఇంతకుముందు కనిపించింది అనిల్ బాబాయ్ ఇంకా వందన పిన్ని అన్నమాట మా ఇంటి ముందు. మేము అందరం కలిసి అయితే వచ్చినాం. మమ్మల్ని అయితే వాళ్ళు ఇన్వైట్ చేసిర్రు. ఎవరు ఇన్వైట్ చేశారు ఏంటి అనేది అయితే సో చూపిస్తాను చూడండి. ఇక్కడ ఆగమాగం వాళ్ళందరూ వేరు, మా గురించే లేట్ అవుతుంది అని వెయిట్ చేస్తుర్రు. అందుకోసమని తొందరగా పోతున్నాం మేము. వీడ జపాన్ గాడు నడురు అని బెరీతాడు పంతులు అత్తవరా. అరే చారి గారు ఓకేనా? నువ్వు రావా మరే, నువ్వు తిరగవా? ఒకటైతే ఒకటి ఏం కాదు, నువ్వు గుట్ట మీద తిరుగుతుంది. రండి రండి జేజ మొక్కుకుంటా తిరుగు నీ హాత్ పో. ఒకటి మన హారతి తీసుకోపో, నేను తర్వాత మీరు ఎత్తుకును గట కాదు పో. జపాన్ జపాన్ గడి ఉత్తమం రా. శివాలయంలో దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నాగమ్మ ఉంటుందన్నమాట. కొంతమంది పుట్టలో పాలు పోసే వాళ్ళు ఇక్కడ పోస్తారు. అండ్ అక్కడ ఇంకా వేరే దగ్గర పోచమ్మ దగ్గర కూడా ఉంటుంది, అక్కడ కూడా పోస్తారు. ఇక్కడికి వచ్చి అయితే కొబ్బరికాయ కొట్టి కొబ్బరి నీళ్ళ కోసం ఇక్కడ ఫైటింగ్ జరుగుతుంది, చిన్నపాటి యుద్ధం. తీర్థం కదా ఇక అందరూ తీసుకున్న తర్వాత మేము నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామన్నది కూడా చూపిస్తాను చూడండి. సో ఇక్కడ అందరైతే తీర్థం తీసుకుంటున్నారు. మా సాయి పాపం ఇంకా కొబ్బరికాయల నీళ్ళు ఇంకా అత్తన్నాయని కొట్టుడు ఆపి మరీ తాగుతున్నాడు. సో ఇట్లా పెట్టినామో లేదా అక్కడ నుంచి కుక్క వచ్చింది.
ఏదైతే ఎంత తింటే అనిపిస్తుంది కానీ కొంచెం పెట్టి మొక్కేదాకా ఆగాలని అనిపిస్తుంది కదా మనసుకి. మాకేది అట్లనే అనిపిస్తుంది. అందరం అయితే కొంచెం మొక్కుకున్నాం ఇక్కడ. ఇంకా వందనమ్మమ్మ వస్తుంది కన్యానికి. ఇక్కడ కంప్లీట్ అయింది. ఇంకా వెంకటేశ్వర స్వామి ఆలయం అన్నమాట ఇది. ఇదంతా వీడియోలో పడుతుంది. పంతులు ఆ టెంపుల్లోనే ఉన్నాడు. ఇక్కడికి రావడానికి లేట్ అవుతుందని చెప్పేసి మేమే శీతకోపమా దాన్ని ఏమంటారు అది పెట్టుకొని తీర్థప్రసాదాలు అయితే మేమే తీసుకున్నాం. ఇక మా కన్నిగాడికి అయితే సంబరం స్వీట్ అంటే. తింటాడు కయ్య దగ్గుకుంటేనే. ఇలా 1 by 1 అందరం అయితే పెట్టుకున్నాం. దండం పెట్టేసుకొని తీర్థాలు తాగేసుకొని పోయినాం. శివాలయంలో కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఎక్కడికి ఎక్కి రాని ఈ గుట్టకు చాలా చరిత్రనే ఉంది. అది ముందు మీతోటి షేర్ చేసుకుంటాను. ప్రీవియస్ వీడియోలో కూడా నేను పెట్టాను లేదో. సో చూడకుంటేనైతే నా ఛానల్లోనే ఉంది, ఒకసారి క్లిక్ చేసి చూడండి. అండ్ దెన్ ఇప్పుడు ఇక్కడికైతే వచ్చాము. ఏం లాపుతావు? ముందుగానే ఉంటాయి మరి. బద్దిపోచమ్మ టెంపుల్. మమ్మీ దగ్గరకు తర్వాత మమ్మీ ఇక్కడ నిల్చో అన్నీ మమ్మ వస్తుంది. బొమ్మలమ్మ గుట్ట ఎక్కేటప్పుడు చాలా వింత వింతగా ఉంటుంది అక్కడ. అసలు అది ఎట్లుంటుంది ఏంటిది అనేది అయితే నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను, మన ఛానల్లో ఉంది. ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటేనైతే వెళ్ళి చూడండి, ఓకేనా. అండ్ ఇప్పటివరకు అయితే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ తీసిన వీడియోస్ అయితే కొన్ని మిస్ అయిపోయాయి, అందుకే నేను ఇక్కడ పిక్స్ అయితే చూపిస్తున్నాను మీకు. కొన్ని అయితే పిక్స్ దిగినాం. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే మా జపాన్ గాడు ఉన్నాడు కదా, అదే వాని పేరు విహాన్, మేము ముద్దుగా జపాన్ అంటాం. వాడు మంచిగా అంటే వాళ్ళ అమ్మ కడుపుతోటి ఉన్నప్పుడు మొక్కుకున్నారంట, మంచిగా డెలివరీ అయితే ఇంకా 101 కొబ్బరికాయ కొడతామని చెప్పేసి అట్లా మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేసిర్రు. మేము కూడా దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది కదా అని చెప్పేసి పోయినాం. అక్కడనైతే ఇట్లా చిన్ని క్యూట్ మెమరీస్ని అయితే క్యాప్చర్ చేసుకోవడం కోసం మంచి ఫొటోస్ అయితే దిగినాం. లాతా ఉంది, వస్తుంది. ఎవరు బాబు? ఈ బాబు ఎవరు? జప్పిగాడు అన్నాడా? మరి జపాన్ గాడు బజ్జున్నాడు, చిన్న మూత పట్టుకొని ఫోటో కాదు వీడియో. పిన్ని బాబాయ్, నా పేరు ముప్పిడి హరీష్, రమేష్ బాబు. ఇది నా ప్రసాదం. కన్ని పో అటు పక్కన. ఈ వీడియో చూసి చాలా మంది గ్రూపులు కట్టుకొని రావాలి, మళ్ళీ అట్లుండాలి వీడియో. నిహాన్ లేలు పెట్టాం. తమ్నేల్ కోసం అందరు గిట్లా 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 పెట్టారు. ఓకే డన్ అని అందరు పెట్టుర్రి.
అందుకే మాదే అంటున్నాం మీరే మాది మాను నా ఏంది పిట్టి పిట్టి బటర్ఫ్లై ఇప్పుడు డైలాగ్ ఏంటిది అక్కడ ఎవరు ఉన్నారు కిట్టు లిల్లీ బటర్ఫ్లై అటు చూడు. దాంతో స్టార్ట్ చేయొచ్చు ఇక్కడ తింటుందా బెల్లన్నం తింటుందా పట్టుకుందాం మెల్లదా చప్పగా ఉంది దీనికి షుగర్ ఉందా పట్టుకోవడానికి అయితే గోళీలు వేసి మరి తినిపి. బటర్ఫ్లై బటర్ఫ్లై వరదపాతం ప్రసాద్ తింటున్నా వరపాసం పోతాం అట్లనే కంటిన్యూ అయ్యి అటు వెళ్ళేటప్పుడు మళ్ళీ రివర్స్ ఇటు మళ్ళీ ఇటు దగ్గర దింపిగా మనం యూట్యూబ్లో ఆడతాం మళ్ళీ ఇటు సైడ్ మా విహాన్ ఈ రోజు మేము బొమ్మరామ గుట్ట దగ్గర కొబ్బరికాయలు కొట్టాం మా విహానికి యూట్యూబ్ పెడతా నేను కూడా ఏ రమేష్ చెప్పు సబ్స్క్రైబ్ చేపిస్తున్నావా షోరూమ్ కాలం రా వాళ్ళతో కాలం రా